హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా శ్రీరామ రక్ష. మరి కొన్ని చోట్ల కొంతమంది పాస్టర్లు హిందువుని తిట్టడం, హిందూ దైవాన్ని తిట్టడం, అలాగే ఒక బ్రాహ్మణ స్త్రీ గురించి కూడా మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఒక బ్రాహ్మణ స్త్రీ గురించి వాడెవడో పాస్టర్ చాలా తప్పుగా మాట్లాడాడు. అలా మాట్లాడడం చాలా తప్పు. అసలు నీకేం సంబంధం రా ఒక బ్రాహ్మణ స్త్రీ గురించి మాట్లాడటం? నీ పని నువ్వు చూసుకో, అంతవరకే. వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఆవు పంచుకొని తాగుతారు, అవి తాగుతారు, ఇవి తాగుతారు, నీకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో, అంతవరకే. ఒకరిని విమర్శించే హక్కు నీకు లేదు. అట్లాగే వాడెవడో తాగొచ్చి రాముల వారికి నా కొడకని తిడతాం, ఉమ్మేయటం, తనటం. ఏంటంటే ఇది మన హిందూ దేశంలో ఉన్నాం, మన భారతదేశంలో ఉన్నాం. ఆడెవడో భారత మాతాకి జై అనమంటే నేను అన్నంటున్నాడు. ఆడు భారత మాతాకి జై అనమంటే నేను అన్నంటున్నాడు. వాడు అలాంటి వాడు ఈ భారతదేశంలో ఉండటమే తప్పు. వాడిని ఏ పాకిస్తాన్ పంపించారండి, ఉంచకూడదు. మన హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్నారా ఏంటి వీళ్ళందరూ? ఇప్పటికైనా మనం హిందువులందరూ మేలుకోవాలి, మన భారతదేశం మేలుకోవాలి, హిందువులందరూ మేలుకోవాలి. మరి ప్రతివాడు కూడా హిందూ దేవుణ్ణి, రాముల వారిని తిట్టడం, వెంకటేశ్వర స్వామిని తిడతాం. ఆడెవడో పాస్ట్ అంట, ఆడెవడో మాట్లాడితే హిందూ దేవుని చేస్తున్నాడు. మనందరం ఏంటి, మనందరం చూస్తూ ఊరుకుంటామా? ఆడెవడో వస్తాడు, ఇంటింటికి కరపత్రాలు పంచుతాడు, మా దేవుని పూజించండి, దీంట్లోకి రండి అని చెప్తారు. అలాగే ఈ ప్రపంచంలో ఏ ఒక్క హిందువు కూడా ఒకరిని విమర్శించడం, అలాగే ఒకరి దగ్గరికి వెళ్ళి మాలోకి రండి అనటం ఎవరు చేయరండి. దీన్ని బట్టి మరి మన హిందువులందరూ కూడా మేల్కొని ఇలాంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది, ఖండించాలి. అలాగే వీరందరూ కూడా మేల్కొని, అలాగే మన స్కూల్లో పాఠ్య పుస్తకాల్లో కూడా హిందూ ధర్మం గురించి కూడా లెసన్స్ పాఠాలు పెట్టాలండి. హిందూ ధర్మం గురించి ప్రపంచానికి తెలియాలంటే పాఠ్య పుస్తకాల్లో కూడా పిల్లలకు కూడా నేర్పించాలి. అలాగే వందే మాతరాన్ని, ఇవన్నీ కూడా మన హిందువులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవడైనా సరే దేవుని తిడితే వాడిని ఖండించాలి. అయితే వాడికి దేహశుద్ధిని చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరిని అంటూ నా ఉద్దేశం కాదండి, మన జాగ్రత్తలో మనం ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.